చెప్పండి బ్రదర్, ఎవరు నిరుద్యోగులు చెప్పండి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ తరఫున మాకు ముఖ్యంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్న మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. గత 30 సంవత్సరాల పోరాటంలో మందాకృష్ణ మా దగ్గర పోరాటం ఫలితంగా ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకుండా మాకు వర్గీకరణ చేసిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి మాకు వర్గీకరణ చేసి మంచి పని చేసిండు. దాంతో పాటుగా ఈ ఉస్మానియా 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీని చేసిండు. 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాసిం గారిని చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము పూర్తిగా స్వాగతం పలుకుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. రైట్, ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు అయితే పూర్వ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిరుద్యోగులంతా కూడా రేపటికి ప్రోగ్రాంకి సంబంధించి ఇప్పటికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏర్పాట్లకు సంబంధించి భారీగానే మనం చూస్తూ ఉన్నాం. డిసెంబర్లో సంబంధించినటువంటి కుర్చీలు కావచ్చు, రేపటి ప్రోగ్రాంకి సంబంధించినటువంటి టెంట్ కావచ్చు. సో ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు విద్యాశాఖ మంత్రి ఆయనే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి రేపు అన్నట్టుగానే రెండవ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేయడానికి రాబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వేదికను ఉద్యమాలకు పురిటి గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మెయిన్ వేదికను అరేంజ్ చేశారు. ఇటు యూనివర్సిటీకి అటువైపుగా ఇటువైపుగా రెండు వైపులా కూడా పూర్తి స్థాయిలో వర్షం పడ్డా లేకపోతే ఎండగొట్టినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు, ఇక అధ్యాపక బృందం అందరితో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఇదే వేదిక మీద కూర్చొని మాట్లాడబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు నర్సరీ మొక్కల ఏర్పాటు కావచ్చు, లేకపోతే రేపటికి సంబంధించినటువంటి మినీ స్టాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని టెంట్లు కావచ్చు, మెయిన్ స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, సైడ్లో ఉన్నటువంటి విద్యార్థులు కూర్చోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు. ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీకి ముందు సైడు, అదేవిధంగా రైట్ టు లెఫ్ట్ మొత్తం పూర్తి ఓవరాల్గా ఉస్మానియా యూనివర్సిటీ ముందు మాత్రం రేపు ఒక పండగ వాతావరణం అయితే ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రాక కోసము ఇటు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా 1000 కాళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఏ ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాల్లో 2 సారి మరి యూనివర్సిటీకి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక సాహసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి కంచెలు, పోలీసు బందోబస్తు లేకుండా రాబోతున్నారు కాబట్టి మేము ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. బట్ మా యొక్క సమస్యల మీద కూడా కొంత సొల్యూషన్ చూపించాలి, మా వినతులను స్వీకరించాలి, మా నిరుద్యోగులకు, విద్యార్థులకు వరాల జల్లు కురిపించాలంటూ కోరుకుంటున్నామంటూ నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి సంబంధించిన అప్డేట్స్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.